నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మన పూర్వం నుంచి కూడా అందరు కూడా పాటించేది ఏంటి? రాత్రి అయింది అంటే పడుకోవడం, సూర్యోదయానికి ఆ టైంలో లేవడం. కానీ ఇప్పుడు ఉన్న ట్రెండే మారిపోయింది. కల్చర్ అనేది మారిపోయింది, రివర్స్ అయిపోయింది. అందరూ తెల్లారి సూర్యోదయం అయ్యేదాకా మేల్కొని ఉంటున్నారు. సూర్యోదయం అయినాక పడుకునే పరిస్థితి అయితే వచ్చింది. మరి ఈ విధంగా మన చర్యలు అనేవి ఇలా రివర్స్ అయిపోవడం ఏదైతే ఉందో, దీనివల్ల ఏమైనా దోషాలు కలుగుతాయా గురుగారు? ముఖ్యంగా నాన్న, నిద్రాదేవి అనేటువంటి ఒక దేవత ఉంది. నిద్రాదేవి. ఇది చాలామందికి తెలియదు. నిద్ర అంటే ఓకే, నిద్ర, మనం నిద్రపోతున్నాం, డే టైం పగలు వెలుగులో ఉంటున్నాం, మెడుకుతూ ఉంటున్నాం. నిద్రాదేవి అనేటువంటి ఒక దేవి అమ్మవారు ఉంది. ఆవిడ ఆవహించాల్సింది తప్పనిసరి, ఎవరినైనా ఎంతటి వాళ్ళనైనా ఆవహించవలసిందే. ఆవిడ లేకపోతే ప్రపంచం లేదు కదా నాన్న. మనిషి ఎక్కడ బ్రతకగలుగుతాడు? ఎన్ని రోజులు ఉండగలుగుతాడు నిద్ర లేకుండా కదా? నిద్ర, మనం మెళుకువతో ఉండడం అనేటువంటి ఎంత అవసరమో, నిద్రపోవటం కూడా మన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యానికి అంత అవసరం. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం నిద్రలో ఉంటుంది, యాక్టివ్గా వర్క్ చేయడంలో, పని చేయడంలో కూడా ఉంటుంది మనకి. కానీ ఈ నిద్ర సమయాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి నాన్న. ఈ సమయం నుంచి ఈ సమయం వరకే నిద్రపోవాలి అనేటువంటిది ఒక సమయాలు, నిర్ణీతమైనటువంటి సమయాలు ఉన్నాయి. మనమేంటి, తెల్లవారుజామున ఏదైతే తెల్లవారుజాము ఉంటుందో, ఈ తెల్లవారుజామున తప్పనిసరిగా నిద్ర లేవాలి, బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి అనేటువంటిది మనం చెబుతున్నటువంటి మాట. బ్రాహ్మీ ముహూర్తం అంటే 4 గంటలు కనుక్కుందాం. 3:30 గంటల నుంచి ప్రారంభమవుతుంది, కనీసం 4 గంటలు కనుక్కుందాం. 4 గంటలకు పూజ చేయమని చెబుతున్నాం. బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేయమని చెబుతున్నాం. అంటే దాదాపు 3:30 గంటలకి లేవాలి. దంతధావనం చేసుకోవడం, స్నానం చేయటం ఒక అరగంట పని. ఇక్కడ 3:30కి లేవాలంటే ఎన్ని గంటలకు పడుకోవాలి మనం? 9, 8 కదా, 8 గంటలు పడుకోవాలి. 8 గంటలు పడుకుంటే దాదాపుగా 7 గంటలు, 7:30 గంటల పాటు నిద్ర ఉంటుంది మనకి. ఒక మనిషి సారాసగటున రోజు మొత్తం మీద కనీసం 8 గంటల నుంచి, అంటే 6 గంటల నుంచి 8 గంటల లోపల వరకు నిద్రపోవాలి అనేటువంటిది. ఇది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి. 8 గంటలు నిద్రపోయినటువంటి వాడికి, తక్కువ నిద్రపోయినటువంటి వాడి మైండ్ చురుకుదనానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత బిహేవియర్ కూడా మారిపోతుంది. అవును గురుగారు. ప్రవర్తన కూడా ఒక ఇరిటేటెడ్ బిహేవియర్ ఉంటుంది. అవునా? ఎదురువాడు పలకరించిన ఏంటైతే సరే అనుకుంటూ వెళ్ళిపోవటం, పక్కన ఏం జరుగుతున్నా స్పృహ లేకుండా ఏదో పని చేస్తున్నాం అనుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోవటం. అవునా? స్పృహ ఉండదు. పక్కవాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం చెబుతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, వీడేదో పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. ఆ వర్క్ మైండెడ్, బ్రెయిన్ యాక్టివ్గా ఉండదు, చచ్చుబడిపోతుంది ఓ మాట చెప్పాలంటే. అవునా? తల నరాలు మొత్తం కూడాను నిద్ర చుట్టూ ఆవహించుకొని ఉన్నప్పుడు, ఇక్కడ ఇంకోటి కూడా నాన్న, అసలు కాన్షియస్ నిద్ర అనేటువంటిది వేరే కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది. అవునా? సంపూర్ణమైనటువంటి విశ్రాంతి ఇచ్చేటువంటి రోజు సమయం ఏదైతే ఉందో మన బ్రెయిన్కి, దేహానికి విశ్రాంతి, మన ఆలోచనకి విశ్రాంతి, మొత్తం ఓవరాల్గా ఈ ప్రపంచానికి సంబంధం లేకుండా ఉండేటువంటి కొన్ని గంటల పాటు ఉండేటువంటి ఇది ఏంటి ఏదన్నా ఉంది అంటే అది కేవలం నిద్రా సమయం. ఈ నిద్రా సమయం చాలామంది కూడాను ఇందా మీరు చెప్పినట్టు పనున్నా లేకపోయినా అర్ధరాత్రి వరకు తిరుగుతూనే ఉంటారు. అవును గురుగారు. వీళ్ళ నిశాచరులు అంటారు, అంటే పిశాచాలు మాట చెప్పాలంటే. ఇంకోటి కూడా ఏంటంటే కొత్త అంటే మేము అప్పుడప్పుడు, మరి మీకెట్లా తెలుస్తుంది అంటే, మాకంటే గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు ఉంటాయి కాబట్టి తప్పదు, మేమంటే పురోహితం చేయించుకొని రావాలి కాబట్టి వస్తూ ఉంటాం. అర్ధరాత్రి పూట అమ్మాయిలు కాదు, అబ్బాయిలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చలికాలంలో కూడా ఐస్ క్రీమ్ బండ్ల దగ్గర కనపడతారు నాన్న, తెల్లవారుసామున 2:30, 3, 4. అంటే సినిమాల్లో చెప్పేవన్నీ కూడా వీళ్ళు ఒక ఫ్యాషన్గా తీసేసుకుంటున్నారు, ఫాలో అయిపోతున్నారు. ఏదో సినిమాలో విన్నా నేను, వర్షం పడ్డప్పుడు మిరపకాయ బజ్జీలు ఎవడైనా తింటాడు, ఐస్ క్రీమ్ తినేవాడే ఇదని చెప్పి ఏదో ఇది ఉంటుంది. ఇంకా దాన్ని ఫాలో అవుతున్నారు వీళ్ళు. వాళ్ళు ఏదో డైలాగ్ కోసం రాసుకున్నారు విభిన్నంగా, దాన్నే మనం ఫాలో అయిపోతామంటే కరెక్ట్ కాదు కదా. అవునా? సో ఆ విధంగా అర్ధరాత్రి పూట తిరిగేటువంటి జనాన్ని నిశాచరులు, పిశాచాలు అంటాం. పిశాచాలు నిద్ర ఉండదు, ఇక అవి పగలంతా నిద్రపోతుంటే రాత్రిపూట తిరుగుతూ ఉంటాయి, అంతే కదా. చీకట్లో తిరిగేవనే కదా పిశాచాలు అనేది. పట్టపగలు మనకు దయాలు కనపడవు. ఎక్కడ కనపడవు? ఎప్పుడు కనపడతాయి మనకి? అర్ధరాత్రి పూట, అట్లాంటి సమయాల్లో దయాలు కనపడుతూ ఉంటాయి, మరి బడికి వెళ్తూ ఉంటాయి. సో కాబట్టి వీటికి నిర్ణీతమైనటువంటి సమయం నిద్రకి. పగలు నిద్రపోతే
పగలు నిద్ర పనికి చేటు కదరా సుమతి. ఉమ్, పగటిపూట నిద్రపోతే పనులు ఏం చేస్తాం మనం? ఉమ్. ఏం చేయలేం కదా, ఏం చేయలేం, పనులు మొత్తం అయిపోతాయి కదా, డే అంతా వేస్ట్ వేస్టే కదా. పనులు చేయలేకపోతే మన జీవన విధానం ముందుకు ఎక్కడ వెళ్తుంది? మనకు సంపాదన ఎక్కడ ఉంటుంది? మనం యాక్టివ్గా ఎక్కడ ఉండగలుగుతాం? ఒక భగవంతుడు ఒక సృష్టిని ఇచ్చాడు, రాత్రిపూట నిద్రపోవాలి, పగటిపూట పని చేయాలి. దీన్ని మనం మానేసాం, రాత్రిపూట తిరగాలి, పగటిపూట నిద్రపోవాలి. రివర్స్ అయిపోయింది. రివర్స్. అసలు కొంతమంది నేను చూస్తుంటానన్న, తెల్లవారుజామున నేను గుడికి వెళ్ళే టైంకి వాడు ఇంటికి వస్తుంటాడు. నేను అడిగా, ఏం చేస్తుంటావు నాన్న నువ్వు, ఎక్కడ ఉద్యోగం చేస్తుంటావు, ఏ క్యాబ్ జమినీనో ఏదో చెప్తాడేమో అనుకున్నా నేను. ఏం లేదే గారు, నేను ఫ్రెండ్స్ తిరిగి వస్తాము. నీ మొహమండా తిరిగి రావడం ఏందిరా అర్ధరాత్రి వరకు, అంటే తెల్లవారుజామున 4:30-5 అప్పుడు. అంటే మరి రోజు ఇంతే చేస్తుంటావా, ఏం అసలు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నామన్నా? ఉద్యోగం ఏం లేదే గారు, మా అయ్య సంపాదిస్తాడు మా నాన్న, నేను రోజు ఇట్లా తిరిగి వస్తుంటాను అన్నాడు. అంత డైరెక్ట్ చదువుతున్నాడు. నేను మరి నీ కొడుకులు నువ్వేం పెడతావురా, మా నాన్న సంపాదించాడు కదా చాలండి. మరి వీడేం చేస్తాడు, తిరుగుతాడు, తాగుతాడు, ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు పోయి ఏం చేస్తావు, పోని ఇంటికన్నా. ఏముంది అయ్య గారు, పడుకుంటా. మరి మధ్యాహ్నం భోజనానికి మా అమ్మ వచ్చిన నోట్లో మొదలు పెడుతుంది, పడుకుంటా, మళ్ళీ తింటా, పడుకుంటా, మళ్ళీ సాయంత్రం లేస్తా. సాయంత్రం లేచి ఏం చేస్తారా, మళ్ళీ బయటకు వస్తా. వాళ్ళ దైనందిన జీవితం ఇదే నిత్యం. ఇలా యువత పాడవడానికి కారణం కూడా నాన్న తల్లిదండ్రులు కూడా. నాన్న చిన్నప్పుడు 4 పీకితే కరెక్ట్గా లైన్లో ఉంటాడు, అవునా? ఇప్పుడు మొక్క ఏమంది, మానే ఎందుకు వంగుతుంది? చిన్నప్పుడు మొక్కలాగా ఉన్నప్పుడు వంచితే వంగుతుంది. అదే లావు మాగా పెద్ద మాను వేసింది, ఎట్లా వంచుతాం? వంచలేం. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, ఇక్కడ నేను అదే చెప్తాను, చాలామంది హిందూ సమ్మేళనాలు చేస్తున్నారు కదా, ఇలాంటి సమ్మేళనాలు వారంలో ఒకరోజు మన ఇంట్లో జరగాలి. మన కుటుంబ సభ్యులందరూ కూర్చొని మనం ఏం చేస్తున్నాం, మన పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఏంటి అనేటువంటిది తప్పనిసరిగా ఒక సమ్మేళనం, మన కుటుంబ సభ్యుల వరకు, పక్క 10 మందిని పిలవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న 4 కూర్చొని ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, అవునా? అదేముండదు నిజంగా. అంటే తల్లిదండ్రులు పట్టించుకోపోవడం అనేటువంటిది, మొన్న మధ్య ఒక కథ కూడా విన్నాను అన్న, చాలా మనసుకు హత్తుకుందనమాట. ఒక టీచర్ హస్బెండ్, వాళ్ళ పాప అయిపోయింది. మీరు నెక్స్ట్ బర్త్లో ఏం కావాలని కోరుకుంటున్నారు అని టీచర్ ఒక ఇది ఇచ్చింది, అందరూ ఆన్సర్ రాసుకొని రండి అని చెప్పి పంపించింది. అయిపోయిన తర్వాత అందరూ ఆన్సర్ ఇచ్చారు, ఆ పాప కూడా అదే స్కూల్లో చదువుతుంది, ఆన్సర్ ఇచ్చేసారు, అయిపోయింది. ఇంట్లో ఈ వైఫ్ టీచర్ ఎవరైతే ఉందో కూర్చొని ఏడుస్తుంది. భర్త వచ్చి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఒక పేపర్ ఇచ్చింది. ఈ పేపర్లో ఏముందనంటే, వచ్చే జన్మలో నేను సెల్ ఫోన్ అవ్వాలని కోరుకుంటాను దేవుణ్ణి అని చెప్పింది. అదేంటి అంటే, మా అమ్మ పొద్దున్న లేచినప్పటి నుంచి సెల్ ఫోన్తోనే ఉంటుంది, మా నాన్న సెల్ ఫోన్తోనే ఉంటాడు, సండే వచ్చినా సెల్ ఫోన్నే చూసుకుంటూ కూర్చుంటారు, నాతో మాట్లాడే అవకాశం లేకుండా పోయింది, కనీసం వచ్చే జన్మలో సెల్ ఫోన్గా పుడితే వాళ్ళ చేతిలో అయినా ఎప్పటికీ ఉండిపోతాను కదా అని రాసింది ఎవరు అంటే వాళ్ళ కూతురే. ఎంత బాధాకరమైన విషయం నాన్న ఇది, అవునా? అంటే పిల్లలు పసి హృదయాలు ఎంత కకలావికలమైపోతున్నాయి, ఎంత బాధపడుతున్నారు అనేటువంటిది ఇంక అర్థం చేసుకునే విషయాన్ని బట్టి మనం పిల్లలకి కొన్ని విధానాలు నేర్పాలి తప్పనిసరిగా. వాళ్ళు డబ్బు సంపాదించారు అలా తీసి పక్కన పెడితే, సంపూర్ణమైన ఆరోగ్యం నాన్న. డబ్బు పోయినా తెచ్చుకోవచ్చు, ఆరోగ్యం పోతే తెచ్చుకోలేం. సస్యమిరా ట్యాబ్లెట్స్ మింగడం మొదలు పెడితే మింగుతూనే ఉండాలి జీవితాంతకాలం. అనారోగ్యం అనేటువంటి, అందుకనే మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పుడు కూడా ఆరోగ్యమే మహాభాగ్యము, దీని మించింది ఇంకోటి లేదు అని చెప్తున్నారు, అవునా? దీన్ని మనం చేతులారా ఎట్లా పాడు చేసుకుంటున్నామంటే నిద్రపోక. దాంతోపాటు ఇంకో రకమైనటువంటి సమయం కూడా ఉంటుంది నాన్న, నిద్ర. ఇంట్లో దరిద్రం రావడానికి హేతు ఒక మాట చెప్పాలంటే సంధ్యా సమయం అంటాం. 5:30 గంటల నుంచి ఎవరైతే ఇంట్లో పడక మీద పడుకొని ఉంటారో ఆ ఇంట్లో దరిద్రం వస్తుంది. సంధ్యా సమయం అసుర సంధ్య వేళ అంటారు. అసురులు అంటే ఎవరు? రాక్షసులు. ఈ అసుర సంధ్య వేళ ఎవరు నిద్రపోతున్నారా వాళ్ళలో దూరదామని చెప్పి చూస్తారట ఈ రాక్షసులంతా కూడా. ఏ ఇళ్ళు వెలుతురుతో ఉంది, ఏ ఇంట్లో దీపారాధన జరుగుతుంది, ఏ ఇంట్లో నామస్మరణ జరుగుతుంది, భగవన్ నామస్మరణ, ఆ ఇంట్లో వెళ్దామని లక్ష్మీదేవి ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి సంధ్యా సమయంలో పడుకున్నావా ఇంట్లోకి, దరిద్ర దేవత కాకపోతే ఇంకెవరు వస్తున్నారు? నిశాచరులు అంటే దరిద్రమే కదా, దారిద్ర్యం ఇంట్లోకి రావడానికి అవకాశం కల్పిస్తున్నారు. అందుకనే కొంతమంది ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు నాన్న. రతన్ టాటా గారు, నా బెడ్రూమ్లో నేను ఎప్పుడు సూర్యుని చూడలేదని చెప్తాడు ఆయన, ఒకటే మాట.
అంటే సూర్యోదయం కాకముందే నిద్ర లేచి వెళ్ళిపోతారు ఆయన బయటికి. ఓకే. తర్వాత ధీరుభాయ్ అంబానీ గారు, ఈ అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ గారు వాళ్ళ ఫాదర్, ఎప్పుడు నా ఆఫీస్ బాయ్ నాకంటే ఆఫీస్కి ముందుకు రాలేదని చెప్తాడు. అంత ఫస్ట్ వెళ్తారు, పంచువాలిటీ. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? తల్లిదండ్రులు నేర్పేదాన్ని బట్టి. బట్ దీంట్లో నిద్రలో కూడా సంపూర్ణమైనటువంటి నిద్రపోవడం ద్వారా తప్పనిసరిగా ఆరోగ్యం అనేది ఉంటుంది. తప్పనిసరిగా సంధ్యావేళలో చేస్తే దారిద్ర్యం వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు యోగాతో నిద్రను కంట్రోల్ చేసేటువంటి విధానం కూడా ఒకటి ఉంది నాన్న. ఎలా గురుగారు? యోగా. ఇక్కడ చాలామందికి ఆయన పేరు చెబితే ఎవరికి గిట్టదు, కానీ అంటే ఒక అసహ్యమైనటువంటి ఒక మనిషిగా చూస్తూ ఉన్నారు చాలామంది. ఆయన దగ్గర ఈ విద్య ఉంది చక్కగా. ఎవరు? నిత్యానంద స్వామి గారు. ఆయన శిష్యులు ఎవరు కూడాను గంటలు గంటలు నిద్రపోరు. ఆయన శిష్యులు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అడ్వకేట్స్. వీళ్ళందరూ రోజులో 25 నిమిషాలు, అరగంట మాత్రమే నిద్రపోతారు నాన్న వీళ్ళు. అలా ఎలా ఉండగలుగుతారు గురుగారు? హాఫ్ అన్ అవర్లో రోజు మొత్తానికి సరిపోయి నిద్రపోతారు. అసలు కాన్షియస్ కంప్లీట్ అసలు వేరే వెళ్ళిపోతుంది. హాఫ్ అన్ అవర్. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, ఒక అడ్వకేట్. ఆయన డైలీ మీరు అంటే ఆయన రాత్రిపూట హోమాలు చేయించుకునేవాడు మాతో. నేను రాత్రిపూట దేనికండి, నిశాచరులాగా పొద్దున్న చేయించుకోవచ్చు కదా అంటే, నిద్ర వస్తుంది మాకు కూడా, మీకు నిద్ర రాదా అంటే, నేను రోజులో గంట సేపు పడుకుంటాను గురుగారు అన్న. గంట సేపు ఎట్లా సరిపోతుంది అన్న? నిత్యానంద దగ్గర ఒక విద్య ఉందండి, యోగ విద్య. దాని ద్వారా మేము కంట్రోల్ చేస్తూ ఉంటాము. చక్కగా మాకు నిద్ర సరిపోతుంది. మరి ఎట్లా మీరు ఇదేం కనబడరా అన్న. ఆయన నాకు ఎప్పటి నుంచో పరిచయం. అంతకుముందు ఎలా ఉన్నాడో నిద్రను కంట్రోల్ చేసిన తర్వాత కూడా అదే యాక్టివ్గా ఉన్నాడు మనిషి. ఏం చేంజ్ లేదు పర్సనాలిటీలో కానీ, ఆయన ఆలోచనలో కానీ, మాట్లాడే విధానంలో కానీ, ఆ యాక్టివ్నెస్లో కానీ ఏ మాత్రం కూడా చేంజ్ చేసలేవు. మీరు ప్రయత్నించారు గురుగారు అదేంటో తెలుసుకోవడానికి? ఇంకా ఆయన దగ్గర వెళ్ళడానికి, ఆయన ఇప్పుడు లేడు కదా అసలు. నిత్యానంద గారు వేరే కంట్రీ మొత్తం ఒక దేశాన్ని సృష్టించుకున్నాడు కదా లాకాన్ని, ఆయన అక్కడికి వెళ్ళిపోయారు. సో అంటే అలా నియంత్రణ చేయడానికి అవకాశం ఉండేది పూర్వకాలంలో, కానీ ఇప్పుడు అవకాశం చాలామందికి తక్కువ. ఆ విద్య, యోగ విద్య నేర్చుకోవాలి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలనే ఆలోచన కూడా తక్కువ ఉంది. కానీ కనీసం నిద్రపోకపోతే ముఖ్యంగా చెడిపోయేది మన మైండ్, మన ఆలోచన, మన ఆరోగ్యం. ఆరోగ్యం చెడిపోతే ఎలా అయితే బయటికి రాదో, మైండ్ చెడిపోయినా కూడా అదే పరిస్థితి నాన్న. అవును గురుగారు, కరెక్ట్. మనం ఇరిటేషన్తో ఒక మనిషిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే వాడు ఎంతకాలం ఉంటాడు మన దగ్గర? వెళ్ళిపోతాడు. అలానే ప్రతి ఒక్కరిని విసుక్కుంటూ ఉంటే వాళ్ళు ఎంతకాలం ఉంటారు? అందరూ వెళ్ళిపోతారు. అవునా? ఇప్పుడు నిజంగా ఈ నిద్రా లోపం అనేటువంటిది ఒక పెద్ద రోగం అయిపోయింది. అది ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళలో మరి ఎక్కువైపోయింది. నైట్ షిఫ్ట్స్ గురుగారు మెయిన్గా. ఇతర దేశాల కంపెనీల మీద బేస్ అయ్యి చేసేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల నిద్రాలోపం తప్పనిసరిగా ఉంది. మరి నిద్రాలోపం వల్ల ఎలాంటి దోషాలని చెప్పను, కానీ ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్సే ఎక్కువ హెవీగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రాత్రిపూట. అందుకనే కొన్ని చెప్తారు నాన్న, రాత్రిపూట తిన్న అన్నం తెల్లవారుజామున చదువుకున్నటువంటి చదువు రెండు వంట పడతాయి అంటారు. ఎలా అంటే రాత్రిపూట తింటాం, కొద్దిగా ఊరిగా ఒక 10 అడుగులో 20 అడుగులో వేస్తాం, కాసేపు నడుస్తాం, పోయి పడుకుంటాం. ఆ డైజెషన్ లోపల జరుగుతున్నప్పుడు అది ఒంటికి శక్తిని ఇస్తూ ఉంటుంది. కష్టపడాం కదా, రీఛార్జ్ అవుతూ ఉంటుంది. తెల్లవారుజామున చదువుకునే చదువు చూడండి, 3:30-4 గంటలకి మైండ్లో ఏ రకమైనటువంటి ఆలోచన ఉండవు, ఫ్రెష్గా ఉంటుంది. చదివినట్టు మైండ్కి ఎక్కుతుంది. పుస్తక విద్య మస్తకానికి ఎక్కుతుంది. తెల్లవారుజామున చదివిన చదువు, రాత్రి తిన్న అన్నం, ఈ రెండు కూడా వంట పడతాయి రా అని చెప్పి చెబుతూ ఉంటారు. కాబట్టి రాత్రిపూట పోవాల్సినటువంటి నిద్రను పగలు చేయవలసినటువంటి పనులు రాత్రిపూట చేయడం ద్వారా నిజంగా అంటే ఇప్పుడు చాలామంది నా దగ్గరకు వచ్చేవాడు ఉంటారు, నన్ను మెంటల్ డిప్రెషన్తో వస్తున్నవాడు. ఈ సాఫ్ట్వేర్ వీళ్ళు మేము డ్యూటీ చేయలేకపోతున్నాం, మానేస్తున్నాం. నిజమే, ఓకే, వేరే దేశాల మీద ఇక్కడ చూడండి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అతి ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి అంటే చేసి మానేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నైట్ డ్యూటీ అని. కాబట్టి కొత్త వాళ్ళకి వస్తుంటాయి. కొత్త వాళ్ళకి ఏంటి ఉద్యోగం కావాలి, అది కొన్ని రోజులు వేస్తాడు, తను మానేస్తాడు, మళ్ళీ కొత్త వాళ్ళకి ఉద్యోగాలు వస్తూనే ఉంటాయి. ఎక్కడ వస్తుంటాయి? కేవలం ఈ ప్రాసెస్ మీదనే వస్తున్నాయి. ఇలాగే ఇక్కడిక్కడే తిరుగుతుంది, సైక్లింగ్ అవుతుంది, అంతేగాని ఇదేం కావట్లేదు. ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఏదో ఎక్స్పీరియన్స్ పెరిగి వేరే ఉద్యోగాలు చేసుకోవడము, సొంత కంపెనీలు పెట్టుకోవడం, ఇట్లాంటివి చేసుకుంటున్నారు తప్పితే ఈ రాత్రిపూట పనులు చేయడం అనేటువంటిది నిషేధం. నిద్ర ద్వారా దరిద్రం వస్తుంది. అంతేకాకుండా దాని ద్వారా ఇంకోటి ఏంటంటే పగటిపూట సూర్యకిరణాలు మన వంటి మీద పడకుండా మనం ఇంట్లోనే బెడ్రూమ్లోనే పడుకొని ఉంటే సూర్యకిరణాలు వంటి మీద పడకపోతే రోగాలు రావా? వస్తాయి. అవునా? చిన్నప్పుడు పిల్లలు పుడితే కామెర్లు పసికర్లు అంటుంటారు. చిన్నప్పుడు అప్పుడే తీసుకెళ్ళి ఏం చేస్తారు, విటమిన్ డి లోపం అని చెప్పేసి సూర్యుడు ఎదురుగా కూర్చుంటారు ఒళ్ళో పెట్టుకొని.
ఆ విటమిన్ డి మన బాడీలోకి రాకపోతే బాడీ డిహైడ్రేషన్ అయిపోతుందిగా. గురుగారు ఇప్పుడు అందరికి విటమిన్ డి డెఫిషియన్సీ అని ఏదో ఒకటి మరి ఎక్కడి నుంచి వస్తే ఖచ్చితంగా నాన్న? సూర్యకిరణాలు తగలకుండా ఇంట్లో ఏసీ వేసేసుకొని లోపల పడుకుంటే కట్టలు కప్పుకొని రాదు. పట్టపగలంతా పడుకొని సూర్యుడు వచ్చే టైంకి మనం పడుతాం మంచం మీద. ఆయన వెళ్ళిపోయిన తర్వాత లేస్తాం. ఇంకా ఆయన సూర్య రశ్మి ఎక్కడుంది మన వంటి మీద అవును కదా. అంటే ఇదంతా ఎంత సైంటిఫిక్గా ఒక రకమైనటువంటి ఒక విధానాన్ని మన ధర్మంలో చెప్పించారు. కాబట్టి దయచేసి ధర్మ విరుద్ధంగా చేయకండి. ధర్మబద్ధంగా నిద్రపోయేటువంటి సమయాలు వాటికి కేటాయిస్తే తప్పనిసరిగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత బాగుంటుంది. మన స్నేహితులుగా ఉంటారు, శత్రువులుగా కాకుండా మనం మిసుకోకుండా ప్రశాంతంగా వాళ్ళతో మాట్లాడేటువంటి అంటే మానసికమైనటువంటి స్థితి కూడా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా గురుగారు. ఈ ప్రశ్న అడిగినప్పుడు మీరు దోషాలు అది ఇదని చెప్పకుండా సైంటిఫిక్గా అసలు నిజంగా మన హెల్త్కి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, అవసరం ఉంటే తప్ప, తీవ్రమైన అవసరం ఉంటే తప్ప వీలైనంత వరకు కూడా మనం ఏదైతే ఫాలో అవుతున్నామో ఆ విధంగానే త్వరగా పడుకొని త్వరగా లేచే ప్రయత్నం చేస్తే అందరూ బాగుంటారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.